హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు టేస్టీ కిచెన్. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది రోజున మనం షడ్రుచులతో చేసుకునే ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక లేత మామిడికాయని తీసుకొని దానిని ఇలా తురుముగా చేసి పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక బెల్లం ముద్దను తీసుకొని దానిని కూడా ఇలా మెత్తగా చేసుకొని తగినన్ని వాటర్లో కలిపేసుకొని బెల్లం పానకంలా తయారు చేసుకోవాలి. అలాగే కొద్దిగా వేప పువ్వును కూడా తీసుకోవాలి. కొద్దిగా కొత్త చింతపండును తీసుకొని దానిని బాగా నానబెట్టి పిసికి చింతపండు రసాన్ని తీయాలి. ఇప్పుడు ఒక 3 పచ్చి మిరపకాయలను తీసుకొని మెత్తగా దంచేసుకొని పెట్టుకోవాలి. అలాగే పచ్చడిలో వేసే కాజు, కిస్మిస్, మొర్రి పలుకులు, తెల్ల కర్బూజాలోని విత్తులు, గసగసాలు వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పచ్చడి కుండను తీసుకొని దానిని శుభ్రపరచుకున్న తర్వాత అందులో పులుపు కోసం మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి. అందులోనే తీపి కొరకు బెల్లం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని కూడా పోసుకోవాలి. కారం కోసం పచ్చిమిర్చి దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి. చేదు కొరకు కొద్దిగా వేప పువ్వును వేసుకోవాలి. వగరు కోసం ముందుగా తరిగి పెట్టుకున్న మామిడి తురుమును వేసుకోవాలి. ఇందులోనే కాజు, కిస్మిస్, గసగసాలు, కర్బూజా విత్తనాలు, మొర్రి పలుకులు అన్నిటినీ వేసుకొని నీళ్లు సరిపోకుంటే ఇంకాస్త పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన ఉగాది పచ్చడి రెడీ అవుతుందండి. ఇలా రెడీ అయిన తర్వాత పూజా కార్యక్రమం కానిచ్చాము. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఏ టు టేస్టీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. మీరు కూడా ఇలా తయారు చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.